The performance of IT/ITES sector in respect of Telangana state for the financial year 2020-23 is as follows. Exports in crores, 2,41,275. Employment cumulative, 9,05,715, followed by. The IT exports in Telangana grew at 31.44% over the previous financial year, taking the total exports to rupees 2,475 crores for the financial year 2020-23. Telangana also added 1,27,594 net new jobs during the same financial year, taking the total IT employment in the state to 9,05,715. As per the NASSCOM, the total IT jobs created nationwide in the year 2020-23 is 2,90,000. This translates to Telangana contributing 44% to the nationwide new jobs creations, which is phenomenal. Adhyaksha, ఇది 2022-2023లో మన ఐటీ మంత్రిగా ప్రభుత్వంలో అయితే ప్రపంచమంతా దేశమంతా తెలుసు కదా అధ్యక్ష. అయితే ఆ రోజు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఉద్యోగాల్లో ఐటీ జాబ్లోనే సగం శాతం ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ ద జాబ్స్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ తెలంగాణ. వి షుడ్ ఫీల్ ప్రౌడ్. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అసలు ఏం జరగలేదు 10 సంవత్సరాలు. అధ్యక్ష నేను ఇది కూడా చూపిస్తుంది విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష. జస్ట్ ఇది ఫిగర్సే, ఇవేం ఓపెన్ ఫిగర్సే. దీంట్లో 2013-14 నుంచి 2020-23 ఐటీ ఎక్స్పోర్ట్స్ అప్పుడు ఎంత ఉండే అధ్యక్ష? 57,258 crores. ఈరోజు 2,41,275 crores. ఆ రోజు ఐటీ ఉద్యోగాలు ఎంత ఉండే అధ్యక్ష? 3,23,000 చేంజ్ ఉండే. ఈరోజు 9,05,000. అంటే దాదాపు ఈ 10 సంవత్సరాలలో కేవలం ఐటీ సెక్టార్లోనే 6 లక్షల యావరేజ్గా 6 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబడ్డాయి అధ్యక్ష. ఓన్లీ ఇన్ ఐటీ సెక్టార్ విత్ ఇన్ 10 years. స్పాన్ ఆఫ్ 10 yearsలో నిన్న అంటే నేను నిజంగా ఉప ముఖ్యమంత్రి గారు సభలో లేరు అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు. వారు ఇక్కడ అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ప్రతిసారి బడ్జెట్ మీద వారే మాట్లాడతారు. గతంలో జానారెడ్డి గారు మాట్లాడుతుంటారు. వాళ్ళ బడ్జెట్ స్పీచ్ జాగ్రత్త వింటుంటే మీరందరూ కూడా నేను చెప్తున్నా, మనం అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతూ జాగ్రత్త ఎవరమే వినాలి. వీ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. మేము చాలా జాగ్రత్త వింటుండే బట్టి విక్రమార్క గారిది. అప్పుడు వింటే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు అంతా అసలు ఇప్పుడు కూడా ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? అసలు ఏం జరగలేదు 10 సంవత్సరాలు, ఏమీ కాలేదు, అసలు ఏం డెవలప్మెంట్ ఏం చెప్తారు అధ్యక్ష? ఐడిపిఎల్, హెచ్సిఎల్, బీడిఎల్ అవన్నీ కూడా సార్ నేనేమంటున్నా సార్, ఎప్పుడో 40 years బ్యాక్ మూతపడినటువంటి ఇన్స్టిట్యూషన్ 40 సంవత్సరాల క్రితం ఐడిపిఎల్ బంద్ అయిపోయింది అధ్యక్ష. అవి వాటి గురించి చెప్తారు ఉప ముఖ్యమంత్రి. ఎందుకంటే వారంటే మాకు అభిమానం కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే వారు ఇక్కడ ఉన్నప్పుడు మేము వింటుండే, ప్రతి ఒక్క అంశాన్ని నేర్చుకుంటుంటాం. జానారెడ్డి గారు మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటుంటే మేము లెర్న్ ఫ్రమ్ దెమ్. అబద్ధం కాదు, కానీ వాస్తవాలు కూడా తెలియాలి కొత్త సభ్యులకు. కాబట్టి 10 yearsలో జరిగిన ప్రగతి ఓన్లీ ఐ సెడ్ అబౌట్ ఐటీ సెక్టర్. ఫాక్స్కాన్ అధ్యక్ష 500 million ఫాక్స్కాన్ ఒకటే ఒక ఇండస్ట్రీ నుంచి 25,000 నుంచి 1,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేయబోతుంది అధ్యక్ష. ఓన్లీ ఫాక్స్కాన్ ఒకటే $500 million ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అధ్యక్ష. ఆ రోజులో నేనేమంటే అధ్యక్ష ఇంకా బాగా చేయండి. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఐ హ్యావ్ ఫేత్ ఇన్ ఐటీ మినిస్టర్, ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు కెన్ డూ వెల్. తప్పకుండా మేము కూడా మా కేటీఆర్ గారు మేము సహకరిస్తాం వారికి. కానీ నేనేమంటున్నా అధ్యక్ష, ఇంకా మీరు చేయండి, మంచి చూపెట్టండి, ఇంకా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, ప్రజలకు తీసుకుపోండి అని కోరుతాను అధ్యక్ష. దీనిలో ఎలాంటి రాజకీయాలు ఏం లేదు అధ్యక్ష.